హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మన కోస్తా రుచులు. ఈరోజైతే మనము స్వీట్ షాప్ స్టైల్‌లో ఇంట్లోనే జ్యూసీగా బాదుషాల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. బాదుషాలు ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక బౌల్ తీసుకొని అందులోకి 3 కప్పులు మైదాని వేసుకోవాలి. ఇలాగా 3 కప్పులు మైదా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ షుగర్‌ని కూడా యాడ్ చేసుకుందాము. అలాగే కొంచెం బేకింగ్ పౌడర్‌ని కూడా వేసుకోవాలి. మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే బేకింగ్ సోడా అయినా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ మూడింటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నెయ్యిని కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ నెయ్యి మొత్తం బాగా పిండికి పట్టే విధంగా అంటే పిండిలో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, నెయ్యి యాడ్ చేసుకొని కలుపుకున్న తర్వాత పిండి అనేది ఈ విధంగా ఉండాలి. మనకి ఇలా ముద్దగా వచ్చేలా ఉండాలి పిండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ సాఫ్ట్‌గా కలుపుకుందాం పిండిని. మరీ చపాతీ పిండిలా గట్టిగా కాకుండా సాఫ్ట్‌గా కలుపుకోవాలి. చూడండి, పిండిని ఈ విధంగా సాఫ్ట్‌గా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ నాననిద్దాము. ఈలోపు మనం ఈ పిండి నానేలోగా మనం ఇందులోకి షుగర్ సిరప్‌ని కూడా ప్రిపేర్ చేసుకుందామండి. షుగర్ సిరప్ కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక పాన్ పెట్టుకున్న తర్వాత ఇందులోకి 2 కప్పుల వరకు షుగర్‌ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి 1 కప్పు వాటర్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. షుగర్ మొత్తం కరిగిపోయిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ మరిగించుకుంటే సరిపోతుందండి. యాజ్ టీజ్‌గా గులాబ్ జామున్ పాకంలో ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా అక్కర్లేదు. షుగర్ మొత్తం కరిగిపోయిన తర్వాత ఇందులోకి కొంచెం ఇలాచీ పౌడర్‌ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి షుగర్ సిరప్ అయితే స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న పిండిని మరొకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని వాటిని బాదుషా షేప్‌లోకి చేసుకోవాలండి. ఇలాగా బాదుషా షేప్‌లో చేసుకొని చిన్న హోల్ పెట్టుకోవాలి. పిండి మొత్తాన్ని ఇలాగ బాదుషా షేప్‌లో చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌నైతే హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బాదుషాల్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని బాదుషాలు 2 వైపులా గోల్డెన్ కలర్‌లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలాగ గోల్డెన్ కలర్‌లోకి వచ్చిన తర్వాత వీటిని ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్‌లోకి యాడ్ చేసుకుందాము. ఇలాగా వేడిగా ఉన్నప్పుడే షుగర్ సిరప్‌లోకి యాడ్ చేస్తే పాకం అనేది వీటికి బాగా పడుతుంది. అలాగే వెంటనే కూడా పట్టేస్తుంది. ఒక 15-30 మినిట్స్ ఇలా వదిలేయండి. 15 మినిట్స్ తర్వాత మనకి బాదుషాలైతే రెడీ అయిపోయాయండి. చూద్దాం ఒకసారి. పాకం అయితే బాగా పట్టేసిందండి. చూడండి, జ్యూసీగా ఎంత బావుందో. యాజ్ టీజ్‌గా స్వీట్ షాప్ స్టైల్‌లో మనకి బాదుషాలైతే రెడీ అయిపోయాయండి. సో, నచ్చిందా? నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. అంతకంటే ముందుగా మీరు చేయవలసిన పని ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.
ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన కోస్తా రుచుల ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.